హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిని ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ ఉంది. మా ఊరిలో చోడేశ్వరి మాత పుట్టినరోజు ఈరోజు అంతా రెడీ అవుతుంది. హర్షిని బోనాలు రెడీ చేస్తా ఉంది. అడిగి తెలుసుకుందాం రండి హర్షిని. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఇది చూడడం బర్త్డే కాబట్టి నేను జ్యూస్ తెస్తానమాట. దాని ఫస్ట్ మొన్నే కుండ తెచ్చేసుకున్నాను అనమాట. ఒకసారి ఎత్తలేదు కాబట్టి మా మమ్మీ వాళ్ళు కుండ తెచ్చేస్తున్నారు. ఫస్ట్ కుండ తెస్తేనే కుండలో నీళ్ళు పోయాలి, కరెక్ట్ కదండి? నాకు దీని గురించి తెలియదు కానీ అమ్మ వస్తుంది. మీరిద్దరు రెడీ చేసేది నేను చూపిస్తాను, సరేనా? నీకు కూడా తెలియదు అందుకు కదా. తెలుసు, కొంచెం తెలుసు. దీనికంతా పసుపు పూసల్లా, తర్వాత ఏం చేయాలా? కుంకుమ పెట్టాలా, అంతే స్టాప్. మళ్ళీ మిగతా ఇది రెడీ. అదేంటి ఈ చట్నీ ఏమంటారు? యాపాకు కట్టాలా, పూలు కట్టాలా, తెలియదు. నీకు తెలియదు, అమ్మ వస్తుంది. అమ్మ వచ్చినాక ఇంకా ఏమేమి వేయాల. అమ్మ వచ్చినాక అంత నీరు చూద్దాం. ఓకే, ఇప్పుడు మా మమ్మీ వచ్చింది. ఏం చేస్తుంది? ఏం కాదండి, నేను ఇదే ఫస్ట్ టైం చేస్తా అనేది యూట్యూబ్ లో చూసి చేస్తా అన్నాను. నాకు తెలియదు ఎట్లా చేయాలో ఏమేమి. నేను ఇదే ఫస్ట్ టైం చేస్తా అనేది ఎట్లా చేయాలో తెలీదు. యూట్యూబ్ లో చూస్తున్నాను, కొంచెం చెప్తున్నారు అంటే నువ్వు ఫస్ట్ టైం కదా, నీకేం తెలియదు కదా. కర్ణాటక నుంచి పుట్టొచ్చింది కదా. ఆయన అన్ని తెలుసు మేమకి, అన్ని లోపలే ఉంటాయి మేమకి. 2 days ముందే తెచ్చి బాగా నానబెట్టి వాళ్ళే ఫ్రీగా ఇచ్చిండేది. టెంపుల్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన. ఊర్లో మొత్తం అంతా ఊర్లో అందరికి ఫ్రీగా ఇచ్చినారు. టెంపుల్ వాళ్ళు ఇచ్చిండేది అంతా మొయ్యండి. నేను ఫస్ట్ టైం పైసరి మొయ్యాలి అనుకుంటే కాలేదు. హర్షిని సానా ప్రయత్నించే పాపము చేయాల కదా హర్షి. అందుకే ఈసారి చేద్దామని. ఈసారి హర్షిని కోరిక నెరవేరుతా ఉంది. ఏం హర్షి? అందుకే నా ఫ్రెండ్స్ అడుగుతాను ఎట్లా చెయ్యాలని. చెప్తున్నారు. నీ ఫ్రెండ్స్ చెప్తానారా ఈరోజు? నీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కల్పన అంటే ఆడలేదు కానీ పండు వాళ్ళ అమ్మ ఏమన్నా చేస్తా ఉండొచ్చు. లేదు, అవి కడుక్కున్నాను. హర్షిని క్యూరే చూడడం వచ్చినట్టు ఎగురుతాంది. హర్షినికి రెడీ చేస్తానని, రెడీ అవుతాను కదా అని సంతోషంలో. ఆవిడే రెడీ అయిపోతా అంటారు హర్షి. ఇంకా అందరూ ఈడే ఉన్నారు, ఈడే వెళ్తాను. రాతగా 6 కదా. చేసినాము అని చూడండి. ఇంకా లేట్ అయింది. బోనాలు ఇదిగోండి ఇలా చేసినాం. ఇంత మాత్రం వచ్చింది. బాగుందా? ఫస్ట్ టైం అయినా బాగా చేసినావు. ఫస్ట్ టైం చేసినాను, ఇలా చేసినాను. మళ్ళా ఫస్ట్ సారి ఇంకా చూస్తే ఎవడన్నా ఇంకా గుర్తా చూస్తే కొంచెం ఐడియా అనేది వస్తుంది. నెక్స్ట్ సారి ఇంకా బాగా చేసేది. ప్రస్తుతానికి నాకు ఎట్లా వచ్చా. ఇదిగోండి ఇదేంటి బోనాలు అంతా రెడీ చేసినాము. ఇదేంటి కుండ రెడీ చేసినాము. ఇప్పుడు పొంగల్ రెడీ చేయాలా. నీళ్ళు కాగబెట్టినాను. నీళ్ళు కాగబెట్టి ఇది ఏమి కొత్త తప్పిలో చేయాలా, మంచిది. అంటే సపరేట్ తప్పిలి ఎత్తిపెట్టినా. వాడకూడదా? చికెన్ అట్లా అంతా తినకూడదు, అందుకే తప్పిలో చేస్తా. పొంగల్ అయిపోయినాక దాంట్లో దాంట్లో వేసేసి పూజ చేసేసి బయలుదేరి అప్పుడు చూపిస్తాను.
నువ్వేం పసుపు అట్లా పూసుకున్నావు శ్రీ? మమ్మీ పూసింది. ఇప్పుడు ఈ అమ్మకి రెడీ చేద్దాం. పొంగల్ ఈ పక్క పొంగల్ రెడీ అవుతుంటుంది, ఒక పక్క అర్షిని రెడీ చేద్దాం. పద 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 పద. పాపా పాపా రెడీ కండి ఇంకా బండి పూజ చేపియాల. రెడీ కండి. ఏం హర్షి రెడీ అయిపోయినావు? నా కూతురు రెడీ అయిపోయింది బోనాలు ఎత్తేకి. నా కొడుకు చూడు సిగ్గుపెండ్ల కొడుకుడు. ఏం హర్షి రెడీ అయిపోతావా? ఇంకెత్తేదేనా బోనాలు? ఇంకా హర్షిని రెడీ అయింది, బోనాలు కూడా రెడీ అయినాయి. పొంగల్ చేసి ప్రసాదం దాంట్లో వేసి మూత వేసేసిన. ఇంకా బయలుదేరేదే. పిలుచుకుపోయేకి ఎవరు లేరు, ఏం చెయ్యాలో చూడాలో. బోనాలు రెడీ అయ్యింది, మా హర్షిని పూజ చేస్తుంది. మొక్కు మొక్కు నిదానం. డాడీ భర్త అవుతుంది డాడీ. మళ్ళా చూడడం దగ్గర హర్షి హర్షి ఏ హర్షి పాట ఎంత పడుతుంది డ్రెస్ ఏంటి పడకుంటే పాపకి. అక్కడ శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి మనకి కలశం వచ్చిన తర్వాత ఈ మహా కార్యక్రమం మొదలవుతుంది. వాళ్ళు ఆల్రెడీ ధనలక్ష్మి రోడ్లు వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత శ్రీ పెద్దమ్మ తల్లి దేవస్థానంలో పూజ చేయించి ఈ కార్యక్రమం మొదలవబోతుంది. బోనాలు తీసుకున్న వాళ్ళు దయచేసి కొన్ని చైర్స్ ఉన్నాయి, వెళ్ళండి.